అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలను కొంచెం జాగ్రత్తగా దశల వారీగా అమలు చేస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చారు. అలాగే ఆ తర్వాత తల్లికి వందనం 2 నెలల కిందట ఇచ్చారు. ఖాతాల్లో డబ్బులు వేశారు. అండ్ అన్నదాత సుఖీభవ గత నెల వేశారు. సో ఈ నిన్నటి నుంచి కూడా ఈ ఫ్రీ బస్సు మహిళలకు ఉచిత బస్సు పథకంలో భాగంగా ప్రయాణాలు జరుగుతున్నాయి. సో ఈ ఉచిత బస్సు పథకం ప్రారంభించి ఆల్మోస్ట్ 2 రోజులు అవుతుందో అనుకోవచ్చు. ఒక రోజు గడిచింది. సో దీని మీద ఆల్రెడీ కొన్ని ఐవేఆర్ఎస్ కాల్స్, కొన్ని సర్వేలు, రకరకాల సంస్థలు, కొన్ని రకరకాల ఏజెన్సీలు మహిళల ఫీడ్బ్యాక్ తీసుకోవడం మొదలుపెట్టారు. సో దీనిలో ఫీడ్బ్యాక్ మ్యాక్సిమం పాజిటివ్గా వస్తుంది. పాజిటివ్గా రావడానికి కారణం ఏంటంటే మహిళలకు ఆ బెనిఫిట్ తెలుస్తుంది. ఇక్కడ వైజాగ్ నుంచి విజయవాడ ప్రయాణించారు. సాధారణంగా వైజాగ్ నుంచి విజయవాడ అనేసరికి సూపర్ లగ్జరీ బస్సులు ఎక్కువ ఉంటాయి. రోజుకి ఒక 20 బస్సులు ఉన్నాయనుకుందాం. ఆ 20లో 15 బస్సులు సూపర్ లగ్జరీ బస్సులు ఉంటాయి. అంటే లాంగ్ జర్నీ కాబట్టి దాదాపుగా వైజాగ్ నుంచి విజయవాడ అంటే 350 కిలోమీటర్ల వరకు రావచ్చు. అంత డిస్టెన్స్ సూపర్ లగ్జరీ అయితే వాళ్ళు కూర్చోడానికి కన్వీనియంట్గా ఉంటుంది, జర్నీ సేఫ్గా ఉంటుందని అవే ఉంటాయి. ఒక 75% బస్సులు అవే ఉంటాయి. కానీ మిగిలిన 25% ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉంటాయి. సో ఆ ఎక్స్ప్రెస్ సర్వీసులు మహిళలతో నిండిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ ఆ బెనిఫిట్ వాళ్ళకి కనిపిస్తుంది. ఛార్జ్ సుమారుగా 620 రూపాయలు ఉంటుంది. సో దాని మీద ఫేర్ వేస్తున్నారు. 620 రూపాయలు అని ఫేర్ వేసి, కానీ స్త్రీ శక్తి పథకంకి మీరు అర్హులు కాబట్టి మీకు 620 రూపాయలు మిగిలి మీ ఫేర్ 0 అని వేస్తున్నారు. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా నాకు తెలిసి ఈ నాన్ స్టాప్లు ఎక్కువ సర్వేది ఇండియాలోనే ఎక్కువ నాన్ స్టాప్ సర్వీసులు తిరిగేది శ్రీకాకుళం, విశాఖపట్నం అంటారు. నాకు తెలిసి మన సౌత్ ఇండియాలోనంట నాన్ స్టాప్ సర్వీసులు ఆర్టీసీ పరంగా ఎక్కువగా తిరిగేది శ్రీకాకుళం, విశాఖపట్నం. సుమారుగా ఒక 100-110 కిలోమీటర్లు ఉంటుంది. 1 గంటన్నర జర్నీ ఉంటుంది మొత్తం హైవే. సో అక్కడ ఎక్కువ జర్నీ అంటే ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారు. సో ఆ లబ్ధి ఈ 3 జిల్లాల్లో ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తోంది. 150 రూపాయలు, 200 రూపాయలు సేవ్ అయినట్టే. దీనిలో ఈ నాన్ స్టాప్ సర్వీసుల్లో ఎక్స్ప్రెస్లే మోర్ దాన్ 50% ఉంటాయి. ఎక్స్ప్రెస్ సర్వీసులు ఎక్కువ తిరుగుతాయి. అవన్నీ కూడా మహిళలకు ఫ్రీగా ఇస్తున్నారు. సో ఈరోజు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీసుకున్న ప్రకారం అయితే మాత్రం ఆల్మోస్ట్ 90% లబ్ధిదారుల్లో ఫీడ్బ్యాక్ అంతా కూడా పాజిటివ్గా ఉంది. అండ్ రాయలసీమ ప్రాంతంలో కూడా తిరుమలకు వెళ్తున్న వాళ్ళు, అంటే తిరుమలకు పై వరకు లేదు కానీ తిరుపతికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చుట్టుపక్కల చిత్తూరు నుంచి తిరుపతి ఒక 60-70 కిలోమీటర్లు. అండ్ ఈ కడప నుంచి కానీ నెల్లూరు నుంచి తిరుపతి, ఒంగోలు నుంచి వెళ్ళే వాళ్ళు ఈ ప్రాంతంలో కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ కూడా ఎక్కువగా మహిళలు ట్రావెల్ చేశారు. దాదాపుగా ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో 90% మహిళలు ఫిల్అప్ అయిపోయారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేసినప్పుడు ఎలాగైతే పోటాపోటీగా ఎక్కారో, సో నిన్న ఈరోజు కూడా ఆ పరిస్థితి ఎక్కువగా కనిపించింది. అందులోకి సెలవు రోజులు నిన్న, ఈరోజు, రేపు సండే ఈ 3 రోజులు సెలవు రోజులు కావడం, సో ప్రభుత్వం కూడా ఈ ప్రెస్టీజియస్ స్కీమ్ ప్రకటించడం, దాంతో మహిళలు పోటీ పడి మరి అంటే విపరీతంగా ఎక్కుతున్నారు అన్నమాట. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. సెలవు రోజులు అండ్ ఈ స్కీమ్ ఒకటి ఉండడం కాబట్టి నేను అనుకోవడం ఒక నెల 15 రోజుల పాటు ఈ స్కీమ్ ప్రభావం గట్టిగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. మహిళలు వాళ్ళకి ఏదో పెద్ద బెనిఫిట్ వచ్చినట్టు ఫీల్ అవుతారు కొన్నాళ్ళ పాటు. ఆ తర్వాత పాతబడిపోద్ది. తర్వాత అన్నెసరీ అనవసరంగా కూడా ప్రయాణాలు చేస్తారు. అప్పుడు కొన్ని ఈ సోషల్ మీడియా ట్రోల్సో లేదంటే పనికిమాలిన గొడవలో సీట్ల కోసం కొట్టుకోవడాలు ఇవన్నీ జరిగితే జరగవచ్చేమో. సో ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ టుడే గడిచిన 24 గంటల్లో ప్రభుత్వం కానీ రకరకాల ఏజెన్సీలు కానీ తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం మాత్రం రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ సుదూర ప్రాంతాలు ట్రావెల్ చేసే వాళ్ళల్లో కూడా మోర్ దాన్ 90% పాజిటివ్గా ఉందన్నమాట. అయితే ప్రభుత్వానికి ఇది కొంత భారమే, అంత ఆషామాషి కాదు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లోనే ఉంది. సో దీన్ని ప్రభుత్వం ఎంతవరకు భరిస్తుంది? సంవత్సరానికి సుమారుగా 4,800 కోట్లు బడ్జెట్ అవుద్ది అనుకుంటున్నారు. తెలంగాణలోనేమో సుమారుగా 3,000 కోట్ల బడ్జెట్తో తేలిపోతుంది. కర్ణాటకలో 3,300 కోట్ల బడ్జెట్తో తేలిపోతుంది. మనకు వచ్చేసరికి 4,000 నుంచి 4,500 కోట్లు బడ్జెట్ అవుతుంది. మొన్న మంత్రి గారు 4,800 కోట్ల బడ్జెట్ అన్నారు. 2,62,00,000 మంది మహిళలు ట్రావెల్ చేస్తారని ఒక అంచనా వేస్తున్నారు. అంటే వాళ్ళందరికీ కూడా ఇది స్కీమ్ అమలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళలో అంటే వీళ్ళలో డైలీ ట్రావెల్ చేసే వాళ్ళు ఒక 50 లక్షల మంది ఉంటే ఉండొచ్చు.
ఇప్పుడు ఫ్రీ కాబట్టి ఇంకొక 20 లక్షలు 25 లక్షల మంది పెరుగుతారు. తెలంగాణలో ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత సగటున 28 లక్షల ప్రయాణికులు పెరుగుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ పెరుగుదల ఖచ్చితంగా కనిపిస్తుంది. సో దానికి తగ్గట్టు ఆ బెనిఫిట్ పూర్తి స్థాయిలో తెలియాలి అంటే ఒక 3-4 నెలలు టైం పడుతుంది.